భాగవతమే ఉద్ధవగీతయే తామే పాడుచున్నట్లుగా అనిపించును. ఎవరితోనైనా సంభాషించినప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణలుగా నిలుచుటకు జ్ఞప్తికి వచ్చును. నాకై నేను ఏదైనా వ్రాయ తలపెట్టినచో ఒక మాట గాని వాక్యం గాని వ్రాయుటకు రాదు. వారి ఆశీర్వాదం లభించిన వెంటనే రచన ధార అంతలేనట్లు సాగును. భక్తునిలో అహంకారం విజృంభించగానే బాబా దానిని అణచి వేయును. తన శక్తితో వాని కోరికను నెరవేర్చి సంతృష్టి చేసి ఆశీర్వదించును. సాయి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి సర్వస్వ శరణాగతి చేసిన వారికి ధర్మార్థ కామ మోక్షములు కారతలములగును. భగవత్ సాన్నిధ్యమునకు పోవుటకు కర్మ జ్ఞాన యోగ భక్తి మార్గములడి 4 త్రోవలు గలవు. అన్నింటిలో భక్తి మార్గం కష్టమైంది. అది ముండ్లు గోతులతో నిండియుండును. సద్గురుని సహాయముతో ముండ్లను గోతులను తప్పించుకొని ముందుకు సాగినచో గమ్యస్థానం అవలీలగా చేరవచ్చును. ఈ సత్యంను దృఢముగా నమ్ముడని శ్రీ సాయిబాబా నొక్కి